అవినీతికి పాల్పడతారో ఆ అధికారులు కూడా బినామీల పేరుతో ఆస్తులు కొనేసి ఆస్తులు కూడబెట్టేసుకుంటున్నారు. అంటే అవినీతి అధికారిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ మహా అయితే ఏసీబీ ట్రాప్లో పట్టుకొని ఒక 6 నెలలు సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఆస్తులు పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో పాటు శిక్షలు కూడా ఏమైనా పెంచితే ఈ కరప్షన్ అనేది ఏమైనా తగ్గించగలుగుతాం. ఎందుకు లేవండి బినామీ అనేది ఎట్లా ధృవీకరిస్తారు, వీళ్ళు ఎలా చెప్తారు? చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా తెలివి మీరు వేరు. ఇదివరకు లంచాలు మన TV9 స్టార్ట్ అయిన కొత్తలో డైరెక్ట్గా ఉద్యోగికి లంచం ఇచ్చి తీసాం. కొన్ని రోజులు పోయాక మా భయానికి కొన్నిసార్లు ఏసీబీతో జాయింట్ ఆపరేషన్ చేసి కొన్నిసార్లు విడిగానే చేసాం. మా భయానికి ఏం చేశారు, డైరెక్ట్ అధికారి తీసుకోకుండా అందులో ఒక ఉద్యోగిని ముందు పెట్టారు. మేము పట్టుకుంటే పాప మా ఉద్యోగి అనేవాడు, సార్ మీరేమో మమ్మల్ని పట్టుకుంటున్నారు, అసలు వాళ్ళు కదా అనేసి. సరే ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో ఏమైపోయింది, అసలు ఉద్యోగి కూడా కాకుండా బయట దళారిని పెట్టుకుని అక్కడికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి అని చెప్పడం బిగించేశారు. ఈలోపు జనాలలో ఏం ఫీలింగ్ వచ్చింది, మీరు అంబానీని పట్టుకోరు అదానీని పట్టుకోరు, పాపం ఇడేదో 10,000 ఏంటంటే తప్పే ఉందంటూ పిచ్చతనం ఇట్లాంటిది వీళ్ళు బిగించేశారు. ఇది నమ్మేసారు, బిగించేశారు జనాలు. దాంతో టీవీలను తిట్టడం బిగించేశారు. ఓకే, ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు. మీడియా కనుక సీరియస్గా లేకపోతే కరప్షన్ అనే దాంట్లో ఎట్లాగా ఏదాల్సి వస్తుందో ఇప్పుడు జనాలకి తెలుస్తుంది. ఇదివరకు ఎన్ని ఆపరేషన్స్ చేశాం, హిడెన్ ఆపరేషన్స్. మీడియాని ప్రజలు తిరస్కరించారు, ఎవరు అవినీతి పరుల మాట విని. ఇప్పుడు అవినీతిలో విలవెల్లాడుతున్నారు, ఈదులు ఆడుతున్నారు.